28వ వచనమును నేను చదువుతుండగా మీరందరూ 16వ పేజీ, కొత్త నిబంధనలో 16వ పేజీ నంబర్ 16. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే, మరొకసారి ఆ మాట చెప్తున్నా, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడి పరిశుద్ధ లేఖనం తన వినికిడిలో దీవించిన గాక. దయచేసి కూర్చున్నాం అందరం. మంచిది, దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారా? మీ అందరూ దేవుడు దీవించిన గాక. దేని గురించి? స్వస్థతలు ఎవరికి కావాలి? అందరికీ. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ రోజున నేను మొన్న వెళ్ళగానే ఆదివారం ఉదయము సంఘంలో నేను ఇక్కడ చెప్పిన కొన్ని మాటలు అక్కడ సంఘంలో పూర్తి వాక్యం ఒకటి వచ్చింది. దేవుడు ఇక్కడికి వచ్చి ఒకరిని స్వస్థపరచబోతున్నాడు. అది ఎవరో నాకు తెలియదు, కానీ చాలా అవసరతలు వచ్చారు. చాలా అంటే ఎవరికి చెప్పుకోలేనంత అవసరతలు వచ్చారు. నేను నమ్ముతున్నాను ఈరోజు దేవుని సన్నిధిలో వారు కోరుకున్నట్లే వారి కవునుగాక. ఇది జరగాలి అంటే, నీ కోరిక నెరవేర్చబడాలి అంటే, నీకు స్వస్థత కలగాలి అంటే మొదట నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన వైపు చూడటమే. మొట్టమొదట మన జీవితంలో దేవుణ్ణి కోరుకోకుండా, దేవుని వైపు చూడకుండా, ఆయనను కేక వేయకుండా, ఆయనను ఆహ్వానించకుండా మన జీవితంలో ఏ మేలులు జరగవు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన లేకపోతే అంతా శూన్యమే. కానీ ఆయన అడుగు పెడితే ఒక దినమందు చూడండి, ఈ మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచారు. ఆదివారం ఉదయమున మీరు మాట్లాడాలి, అప్పుడు మీకు వాక్యం అర్థమవుతుందని నాకు తెలుసు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఏం జరిగింది? దేవుడు తిరిగి లేచాడు. ఆయన మారని దేవుడుగా ఉన్నాడు అంటానికి ఒక రుజువు చెప్తాను నేను. ఆమేన్. ఆయన మారని దేవుడుగా, చనిపోకముందు ఆయన ఏ దేవుడైతే ఉన్నాడో పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన క్రియల్లో మార్పు రాలేదు. ఈరోజు కూడా మార్పు లేని దేవుడుగానే ఉన్నాడు. ఆమేన్. ఉదయం అయింది, కొద్దిగా మధ్యాహ్న సమయం అయింది. ఎమ్మాయి అనే గ్రామానికి 2 శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఒకడు క్లైప, ఇంకొకడు. ఇద్దరు వెళుతూ ఎవరి గురించి సంభాషణ? ఎవరి గురించి సంభాషణ? మీరిద్దరు వెళుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? మీరిద్దరు కలిసి వెళ్తున్నారు, ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు? ఒక ఇంట్లోకి 2 విశ్వాసులు కలుసుకున్నారు, ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు? మీరు చెబితే మీ ఇంట్లో ఏ ఆత్మ పని చేస్తుందో నేను చెప్తాను. ఇప్పుడు సీరియల్ ఆత్మ పనిచేస్తుందా? అత్త మీద కోడలు కుట్రలు పనటం, కోడల మీద అత్త కుట్రలు పనటం, ఇంకా భర్త మీద భార్య కుట్రలు పనటం, బయట ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడినా లోపలికి వెళ్ళాక చెప్పాలా? తెలియదు. సీరియల్ చూడలేదు మీరు? నేను చూడను, కానీ జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఆ సీరియల్ పేర్లు కూడా తెలియదు. ఎందుకంటే మొన్న ఇండియా సర్వే చేస్తే ఎందుకు పెళ్ళైన తర్వాత యవనస్తులైన స్త్రీలు భర్తలను చంపుతున్నారు, కుటుంబాల్లో అత్త మీద కోడలు, కోడల మీద అత్త ఎందుకు కక్షలు పెంచుకుంటున్నారు, ఇంట్లో ఎందుకు సమాధానం లేకుండా బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఉన్నట్లుగా దర్జాగా రాజవస్త్రాలతో కనబడుతున్నారు, ఇంటికి రాగానే ఈ ముక్కు ఇటు, ఈ మూతి ఇటు, చెప్పాలా, ఈ మొహం ఇటు, ఆ మొహం అటుతో ఎందుకు కుటుంబాలల్లో దూరేస్తున్నారు అంటే ఇండియా సర్వే చేస్తే
చాలా కుటుంబాలు సర్వే చేస్తే వాళ్ళకి వచ్చింది ఏంటంటే సీరియల్ ప్రభావం కుటుంబాల మీద పడుతుంది. ఆమేన్. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా వెళుతుంది, లోక విషయాలు కాదు. 3 రోజులుగా శుక్రవారం నుంచి ఏం జరిగిందో ఆదివారం వరకు, ఆయన తిరిగి లేచే వరకు ఏం జరిగిందో అన్ని విషయాలు మాట్లాడుకుంటా వెళ్తున్నారు. ఆయన గెచ్చమనే తోటలో పట్టుకోవటం కావచ్చు, సైనికులు సంఖ్యలతో ఆయన బంధించటం కావచ్చు, ఆయన ముఖం మీద గుడ్డ వేసి గుద్దటం కావచ్చు, ఇంకా ఆయన ముఖం మీద ఉమ్ము వేయటం కావచ్చు, ఆయన వీపు మీద కొరడా దెబ్బలు 157 కొరడా దెబ్బలు కొట్టడం కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. అలాగా ఆయన అన్ని జరిగిన ప్రతి విషయాన్ని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ప్రవక్త చెప్తున్నాడు, ఒక ముళ్ళ పొదలో నుంచి దేవుడు బయటకు వచ్చాడు. చూడండి, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ప్రభువా ఆ రోజున అబ్రహాము కుమారుడికి ఇస్సాకుకి బలివ్వకపోతే ఒక ముళ్ళ పొదలో నుంచి ఒక గొర్రె పొట్టేలను బయటికి తెప్పించావు కదా. అక్కడ కూడా ఇద్దరే ఉన్నారు, ఆ పర్వతం పైన ఇద్దరే ఉన్నారు. దేవుని కార్యాన్ని నెరవేరుస్తున్నారు, దేవుని మాటకు లోబడే అబ్రహాము నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడే కుమారుడు లోబడి ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ముళ్ళ పొదలో ఒక గొర్రె పొట్టేలును దేవుడు సృష్టించాడు. ఆమేన్. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ తిరిగి లేచిన దేవుడు ముళ్ళ పొదలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత వారితో నడుస్తున్నాడు. 3 రోజుల క్రితం ఆయనతో ఉన్నారు వీళ్ళు జాగ్రత్తగా. పోయిన ఆదివారం ఈ వాక్యం ఏంటంటే మనకు గుర్తుండదు. 3 రోజుల క్రితం నడిచిన యేసును వాళ్ళు గుర్తుపడతలేదు. మనలాగే గురువారం ఏం చెప్పారంటే, చలమయ్య గారు చెప్పారా గురువారం వాక్యము? గురువారం ఏం వాక్యం చెప్పారంటే, రూతు బోయస్. చూడండి, మనకు అనేక సార్లు చెప్పిన వాక్యాలన్నీ మర్చిపోతూ ఉంటాం. ఆ శిష్యులు కూడా అలాంటి వాళ్ళు ఏమో తెలియదు. ప్రభువు నడుస్తున్న ఆయన ప్రభు అని గుర్తుపడతలేదు వాడు. 3 రోజులు నేను ఎవరో తెలుసా మీకు? గుర్తుపట్టారు నన్ను? పోయిన వారం లేనుగా, గుర్తుపట్టారా? మంచిది, దేవుని స్తోత్రం. మా ఇల్లే ఇది. ప్రభువుతో 3.5 సంవత్సరాలు సహవాసం చేసి, ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు. సార్ పోనీ అర్ధ సంవత్సరం, 6 నెలలు సహవాసం చేశారు అనుకుందాం. 6 నెలలు సహవాసం చేస్తే ఆయన ఎవరో తెలియదా? తిరిగి లేచి ఆయన వారితో నడుస్తూ ఉంటే ఆయన ఎవరో గుర్తించకుండా వారు ఆయనతో మాట్లాడుతూ వెళ్తా ఉన్న ప్రభు అడిగాడు, దేని గురించి మాట్లాడుతున్నా? దేని గురించి నీ తెలీదా? యెరూషలేములో ఏం జరిగిందో? 3 రోజులుగా ఏం జరిగిందో నీకు తెలీదా? ఈయన గురించే మాట్లాడతా ఈయన నడుస్తుంటే ఈయన ఎవరో గుర్తించట్లా. సంఘంలో కూడా అదే సమస్య. మనకు కొన్ని లేఖనాలు తెలుసు, కొన్ని వర్తమానాలు తెలుసు, ఆమేన్, కొన్ని హెచ్చరికలు తెలుసు, కొన్ని ఆశీర్వాదాలు తెలుసు. అయినా దేవుడు సంఘంలో వాక్యముతో మనతో మాట్లాడుతుంటే ఆయన ఎవరి గురించో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. లేత అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు వస్తే బాగుండేది ఈ వాక్యానికి అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహిస్తే, ప్రైజ్ ది లార్డ్, నువ్వేం చేస్తావంటే ఆయన కేక వేసి పిలుస్తావు, ఆయన పిలుస్తావు, ఆయన ఆహ్వానిస్తావు. సాయంత్రం అయిపోయింది, దేవుడు హెచ్చరికలు ఇచ్చాడు. మీరు ప్రవక్తల లేఖనాలు మీరు చదవలేదా? మందమతులారా తిట్టాడు, వాళ్ళని హెచ్చరించాడు. ఓ ప్రవక్త లేఖనాలు మీరు చదవలేదా? నా గురించి ఏమి రాయబడిందో మీకు తెలియలేదా? ఓ ఆయన ఆ లేఖనాలన్నీ హెచ్చరించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళ ఊరు వచ్చింది, అమ్మాయి అనే ఊరు వచ్చింది. సాయంత్రం అయిపోయింది, సూర్యుడు దిగిపోయాడు, చీకటి పడుతుంది, సాయంకాలపు వేళ. వాళ్ళు తమ ఇంటికి వెళ్ళి తిరుగుతా వాళ్ళు వెళుతూ చూసేసరికి ప్రభు వాళ్ళతో లేడు, వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశారు, వారింటి లోపలికి చీకటి వెళుతుంది. జాగ్రత్తగా చూడండి, సూర్యుడు దిగిపోయాడు కాబట్టి ఆ ఇంటి లోపలికి ఏం వెళ్తుంది? చీకటి వెళుతుంది.
ఇంటి లోపలికి చీకటి వెళుతూ ఉండగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసును ఆ ఇంటికి పిలిచారు. ఈరోజు ఒకవేళ మీరు ఎవరైనా గ్రహిస్తే శోధన రాబోతుందని కానీ, శ్రమ రాబోతుందని కానీ, కష్టాలు రాబోతున్నాయి అని కానీ, లేకపోతే ఇంకా భయంకరమైన ఇరుకులు ఇబ్బందులు రాబోతున్నాయని కానీ మీకు గ్రహిస్తే, ఆ శిష్యులు ఆయనను తన గుడారానికి, తమ ఇంటికి పిలిచినట్లుగా మీరు ఆయనను పిలవాలి. లేపండి, ఆయనను పిలవాలి. గృహానికి, నీ ఇంటికి ఆయనను ఏం చేయాలి? ఎందుకు ఆయన పిలవకపోతే నీ ఇంట్లోకి చీకటి వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు ఇంట్లోకి వెళ్తే వెలుగు లేదు, అక్కడ చీకటే. లోపలికి ఆయన వచ్చాడు. ఆయన అంట బ్రతిములాడుకున్నారంట. ఈరోజు సంఘములో వాళ్ళు కూడా ఆయన అలా బ్రతిములాడుకుంటే, ఇక్కడే ఉన్న దేవుడు, నీకు అందుబాటులో ఉన్న దేవుడు, నువ్వు పిలిస్తే వినగలిగినంత దగ్గరలో ఉన్న దేవుడు ఆయన. నువ్వు పిలిస్తే వినగలిగినంత దగ్గరలో ఉన్న దేవుడు ఆయన. ఆయన పరిగెత్తుకొచ్చేస్తాడు. నీ పిలుపు కొరకే నిదానంగా వెళ్తున్నాడు ఆయన. నీ పిలుపు కొరకే, నువ్వు పిలుస్తావని చాలా స్లోగా వెళుతున్నాడు. నీకు తెలుసా ఆయన ఎంత తగ్గించుకుంటాడో నీ కొరకు? యేసయ్య నీ కొరకు ఎంత తగ్గించుకుంటాడో నీకు తెలుసా? ఆయన ఎన్ని అడుగులు ముందుకెళ్ళాడో తెలియదు, కానీ నువ్వు పిలవగానే తన్ను తాను తగ్గించుకొని ఆయన నీ కొరకు వెనక్కి రావటం ప్రారంభించాడు. తన్ను తాను తగ్గించుకొని నీ కొరకు ఆయన వెళుతున్న మార్గాన్ని విడిచి నీ కొరకు, నీ ఇంట్లో ఉన్న చీకటిని వెళ్ళగొట్టడానికి, నీ గురుడితనాన్ని తొలగించడానికి, ఆయన గుర్తించలేనటువంటి ఆ స్వభావం నీలో నుంచి తొలగించడానికి, ఆయన రొట్టె విరిచి విరవబడిన ఆహారం నీకు ఇవ్వటానికి తన్ను తాను తగ్గించుకొని ఆయన వెనకడుగు వేయటం ప్రారంభించాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు ఆయన! ఒక్కొక్కసారి మనం అర్జెంట్ పనుల మీద వెళ్తాము. నా పొద్దున ఎవరో నాకు ఒక కళ వస్తుంది. నాకు కళ వచ్చింది తెల్లవారుజామున, నాకు గుర్తొస్తుంది. నాకు ఎవరో ఒక స్త్రీకి పాము కాటేసింది, చేతి మీద, ఈ భుజం మీద ఎక్కడ కాటేసింది. వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం దగ్గరికి వచ్చి పాస్టర్ గారు, పాస్టర్ గారు అని కేకలేస్తున్నారు. ఎవరో నాకు తెలియదు, సంఘంలో వాళ్ళే. అది సైతాన్ కాటో పాము కాటో నాకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి అంటున్నారు, కేకలేస్తున్నారు. ఏంటి అంటే విషం ఎక్కుతుంది, ఒంటిలోకి విషం ఎక్కుతుంది పాస్టర్ గారు, ఏమైంది అని నేను లోపల నుంచి అరుస్తున్నాను, పలుకుతున్నాను. అంటే వాళ్ళు గేటు దగ్గర నుంచి పిలిచే ప్రతి మాట నాకు లోపల ఉన్న నాకు వినబడుతుంది. తెల్లవారుజాము నాకు వచ్చినటువంటి కళ. సంఘంలో ఉన్న వాళ్ళు అయ్యగారు రండి రండి రండి, ప్రార్థన చేయండి, పాము కరిచింది, మా అమ్మాయికి పాము కరిచింది, ఆమె యవనస్తురాలైన పిల్ల, పాము కరిచింది, రండి రండి రండి. నేనేమంటున్నానంటే, మీరు దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేస్తుంటే మీరు ఇప్పుడే ఒప్పేసుకోండి. ఆమేన్. దేవుడు దాన్ని తొలగిస్తాడని చెబుతున్నాను. ఆమేన్. నేను ప్రార్థన చేస్తా, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఆ పిల్ల, దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనా చేసి ఉంటే దాన్ని ఇప్పుడే ఒప్పేసుకోవటం ప్రారంభించమను. లోపల నుంచి బయటకు వెళ్ళటానికి ముందుగా లోపల నుంచే నేను కేక వేసి చెప్తున్న మాటలు అవి. ఎందుకంటే మన దేవుడు కూడా మనకు ఆపద, మనకి శోధన, బలహీనత, లేకపోతే మన ఇంటిలోకి చీకటి ప్రవేశిస్తూ ఉంటే నువ్వు కేకవేయి, నీ స్వరము వినగలిగినంత దగ్గరలోనే దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఒకవేళ ఆయన నువ్వు పిలవకపోతే, ఆయనను గనక నువ్వు ఆశ్రయించకపోతే, ఒక రోజున నువ్వు కళ్ళు తెరిచే సమయానికి, నా ప్రవక్త చెప్పింది ఏదో గుర్తొస్తుంది, నువ్వు కళ్ళు తెరిచే సమయానికి, అమ్మా కళ్ళు తెరవండి కాస్త, ఇప్పుడైనా ఒక రోజున కళ్ళు తెరవలసి వస్తుంది. అప్పుడు నీ భర్త ఉండడు, నీ పిల్లలు ఉండరు, నీ మనవరాళ్ళు ఉండరు, నీ రక్త సంబంధికులు ఉండరు, నీ అన్నదమ్ములు ఉండరు, నీ తల్లిదండ్రులు ఉండరు, నీ భార్య ఉండదు, నీ భర్త ఉండదు, ఎవ్వరు ఉండరు. నువ్వు కళ్ళు తెరిచి ఏడుస్తావు, అయ్యో నా వాళ్ళేరి, నా వాళ్ళేరి, నా వాళ్ళేరి.
ప్రవక్త చెప్పాడు, ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన వర్తమానం అది. తెలుగులో రాలేదు, అది ఇంగ్లీష్లో ఉంది. ధనవంతుడు లాజరేను పేదవాడైనా ప్రతి క్షణము దేవుడి వైపే తన కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ప్రార్థన వింటానే ఉన్నాడు. ఈ ధనవంతుడు బాగా ధనం సంపాదించుకున్నాడు. ధనవంతుల ఇంట్లో ఎప్పుడు పార్టీలు ఉంటాయి కదా. ఒక్కోసారి మనం హోటల్స్కి వెళ్తే కొన్ని ప్లేట్లు అలా వదిలేసి వస్తాం. బాగా కడుపు నిండిన తర్వాత కొన్ని చికెన్ ముక్కలు, కొన్ని మంచి మంచి పదార్థాలే అలా వదిలేసి వస్తాం. లేకపోతే కొద్దిగా ఎక్కువ మిగిలితే పార్సల్ తెచ్చేసుకుంటాం. ఆ కాలంలో ఆ ధనవంతులు ఏం చేసేవాళ్ళు అంటే, తిన్న తర్వాత చికెన్ ముక్క అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, నేల మీద పారేసేవాళ్ళు. ఆ నేల మీద పడినది ఈ పేదవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏరుకొని ఆ మట్టిని దులుపుకొని దాన్ని తినేవాళ్ళు. మీకు ఆహారం విలువ తెలియకపోతే అన్నం పారేసే వాళ్ళకి చెప్తున్నా, ఒక రోజున ఆ పారేసిందే ఎత్తుకోవాల్సిన గడియ వస్తే దాని విలువ నీకు తెలుస్తుంది. ఆమె అన్ని రోజులు ఒకలాగే ఉంటాయి అని ఎప్పుడు అనుకోవద్దు. వాడు కూడా అలాగే అనుకున్నాడు, నాకేమీ కొదువా, నాకేమీ. ఈ కాలం అలాంటిది. అందుకే చెప్తున్నా, లౌకిక సంఘకాలం ఎలాంటిదంటే, మాకేం తక్కువ అండి, 2 పూట్ల 3 పూట్ల అన్నం తింటున్నాం. ఇంకా చెప్పండి, అన్ని వసతులు ఉన్నాయి, ఇంకా ఏమి కొదువా లేదు. దేవుడు ఎట్టొకట్ట మమ్మల్ని 3 పూట్ల పోషిస్తున్నాడు, మంచిదే. అలాగని దేవుడిచ్చిన ఆహారాన్ని నువ్వు బయట పారేస్తావా? వ్యర్థంగా కుళ్ళిపోయేదాకా దాచి 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 బూజు పట్టిన తర్వాత పడేస్తావా? స్త్రీలారా, మీకు హెచ్చరికలు ఇస్తున్నా. ఒక రోజున ఆ మెతుకుల కొరకు నువ్వు పరిగెడితే తెలుస్తుంది. ఆ మెతుకుల కొరకు నువ్వు పరిగెడితే తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పారేసిన మొక్కల కొరకు అంటే చాలా పేదవాళ్ళు ఉంటారంట. ఆ పేదవాళ్ళు ఏరుకోవటానికి కొట్టుకుంటారంట. వాళ్ళల్లో లాజరు ఒకడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే గొప్ప ధనవంతుడు. కానీ ఒక రాత్రి ఇద్దరు చచ్చిపోయారు. చనిపోయారు. పేదవాడు కళ్ళు తెరిచేసరికి దేవుని యొక్క దూతలు వచ్చి ఆయన్ని పరలోకం తీసుకెళ్ళాయి. అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టి తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనుకున్నాడు, ఈ లోకంలో బ్రతకటానికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, జీవించడానికి దేవుడు ఉన్నాడు, చాలు నాకు. ధనవంతుడు చనిపోయాడు. అక్కడికి వెళ్ళి ఇలా కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచి, నా ధనం ఏది? అమ్మో, నేను సంపాదించిన ధనమంతా పోయిందని ఏడవటం ప్రారంభించాడు. ఏడుస్తూ అనుకుంటే, ధనం పోతే పోయింది, నా అన్నలు ఉన్నారు, వాళ్ళేరి? చుట్టూ చూశాడంట. వాళ్ళు కూడా అక్కడ మళ్ళీ ఏడుపు ఎక్కువైపోయింది. ధనం పోతే పోయింది, నా సహోదరులైనా నాతో ఉన్నారేమో, ఎందుకంటే అప్పుడు దాకా కనిపెట్టుకున్నారు భూమి మీద. అన్న పిలిస్తే ఏ రూపాయి ఇస్తాడో, అన్న పిలిస్తే ఎంత ఇస్తాడో, అన్న పిలిస్తే ఏం చేస్తాడో, మాకేమైనా వరాలు ఇస్తాడు, ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉన్న సహోదరులు ఆయన చుట్టూ లేరు. సరే, వాళ్ళు లేరు, కట్టుకున్న భార్య ఏది? కన్న పిల్లలేరి? ఏడుస్తూ ఎవరు నాతో లేరని ఆయన అనుకున్నాడు. ఒకవేళ కన్నులెత్తు చూస్తే దేవుడు అన్న కనబడతాడేమోనని కన్నులెత్తు చూశాడంట. దేవుడు కూడా లేడు. నువ్వు పిలవటానికి, వింటున్నారా? నువ్వు పిలవటానికి, నీ స్వరము వినేంత దగ్గరలో కూడా లేడు దేవుడు అక్కడ. ఆయన జవాబు ఇవ్వటానికి నువ్వు పిలిచిన, ఎంత గట్టిగా కేక వేసినా నీ స్వరము ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలో కూడా లేడు ఆయన. ఆమేన్. ఇక్కడ ప్రార్థన చేసేవాడిని నేను ఎగతాళి చేశా. ఎక్కడ ప్రార్థన చేసేవాడిని చూసి నవ్వే. దేవుని యందు భయభక్తులు కలిగి తినడానికి లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయడానికి ప్రభువా అంటానికి నేను యోగ్యుడు కాదని తను తగ్గించుకొని ప్రార్థన చేసిన లాజరు నేను అవమానపరిచే. ఏడి పొద్దు దేవుడు అంటాడు. దేవుడు లేకపోయినా నేను ఎలా ఉన్నానో చూడు, ఎగతాళి చేస్తున్నాను. ఉన్నదంతా అక్కడికి వెళ్ళేసరికి ఉన్నదంతా లేదు.
ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనే సామెత ఒకటి ఉంది. అలాగే సంపాదించుకుంది లేదు, అప్పుడు దాకా తోడున్న సహోదరులు లేరు, ఇంకా భార్య లేదు, పిల్లలు లేరు. సరే ఎవరు లేకపోయారు, కనీసం దేవుడన్నా తోడుగా ఉన్నాడా? ఉన్నాడా? లేడు. అందుకని నేను ఒకటి చెప్తాను, నువ్వు పేదవాడిగా ఉన్నా దేవుని స్తుతించు, నువ్వు ధనవంతుడిగా ఉన్నా దేవుని స్తుతించు. ఆమేన్. నువ్వు కలిగిన దానితో ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, నీకన్నా నాకెవరు యేసయ్యా, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఆమేన్. వెళ్దాం వాక్యంలోకి వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యంలో రాయబడింది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీ కవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే, ఈ మాట పట్టుకోండి, ఆ గడియలోనే దేవుడు నీతో మాట్లాడిన గడియలోనే, దేవుని దగ్గర నీవు కోరుకున్న గడియలోనే ఇక్కడ కూడా ఏదో అద్భుతం జరగబోతుంది. నేను ప్రవక్త భార్య జీవితంలో జరిగిన ఒక అద్భుతం గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. తన రెండవ భార్య మెడ, మొదటి భార్య పేరు హోప్. ఆమె చనిపోయిన నెల రోజుల తర్వాత ప్రవక్త తిరిగి మరలా వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. ఆమేన్. మొదటి పాప బెకి, రెండవ పాప పేరు సారా అంటే శారా, మూడవ బాబు పేరు జోసఫ్. ఆమేన్. కొన్ని విషయాలు నేను చదివి మనం ముగించుకున్నాం. కొన్ని విషయాలు నేను ఇక్కడ తెలియచేయాలి. ఈ వర్తమానం ఇంకా ప్రింట్ అవుతుంది. ఒక్క బుక్కే ప్రింట్ అయింది, దాన్ని నేను తెచ్చేసుకున్నాను. ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త మీద ఎవరి ఆత్మ ఉంది చెప్పండి? ఏలియా ఆత్మ ఉంది. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా మీద ఉన్న ఆత్మ బాప్తిసం ఇచ్చి యోహాను మీదకి వచ్చింది. బాప్తిసం ఇచ్చి యోహాను మీద ఉన్న ఆత్మ విలియం బ్రానమ్ మీదకి వచ్చింది. ఆమేన్. మరోసారి చెప్తున్నా, ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్న ఆత్మ బాప్తిసం ఇచ్చి యోహాను మీదకి వచ్చింది. బాప్తిసం ఇచ్చి యోహాను మీద ఉన్న ఆత్మ ఈ కాలము, ఈ గడియ యొక్క వర్తమానికుడు ప్రవక్త అయిన విలియం బ్రానమ్ మీదకి వచ్చింది. ఆమేన్. రైట్. ఇప్పుడు అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రవక్త అన్నాడు, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ వర్తమానంలో 126వ పేరాల నుంచి చదువుతున్నాను. ఇంగ్లీష్లో ఉంది మెసేజ్. ఇంగ్లీష్లో మెసేజ్ పేరు ఏంటంటే లుక్ అవే టు జీసస్. యేసు వైపు చూడు. ఈ వర్తమానం నేను మీతో చెప్పబోతున్నాను కనుక జాగ్రత్తగా విందాం. ఇక్కడ ప్రవక్త భార్య, ప్రవక్త ఒక స్థలంలో వాళ్ళు, అతడు మరి ఒక అర్మేనియా దేశానికి చెందినటువంటి వాడు. ప్రవక్త భార్య ఒక హోటల్లో వాళ్ళు బస చేశారు. బస చేసినప్పుడు జాగ్రత్తగా విందాము. ఈ వ్యక్తి ఇతని పేరు ఏంటంటే పాల్ మెలీకియన్ అనేటటువంటి వ్యక్తి. తన భార్య హాస్పిటల్లో ఉన్నది, డెలివరీ అయింది. డెలివరీ అయ్యి ఆమె బిడ్డను కన్నది. అయితే తన భార్య విషయంలో ఏదో ఒక చిన్న బలహీనత ఉన్నదని ఒక డౌట్ ఆయనకు ఉన్నది.
ఎందుకంటే ప్రసవించక మునుపు ఆమె ఒకలాగా ఉంది, ప్రసవించిన తర్వాత ఒకలాగా ఉంది. అందుకే ప్రవక్తకు ఫోన్ చేశాడు, బిల్లి రావచ్చా నీ దగ్గరికి అని. ఆ ప్రవక్త అన్నాడు, నేను హోటల్లో ఉన్నాను, పలానా హోటల్లో నేను నా భార్య ఉన్నాము, మీరు రండి అని చెప్పినప్పుడు తన భార్యను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆమె చాలా యవనస్తురాలే, చాలా మంచి యవనస్తురాలు, మొదటి కానుపాముకి. అయితే ఏం జరిగిందంటే ఆయన ఏం చేశాడు, ఆ యొక్క భార్య రాగానే ఆమె చాలా అనారోగ్యంతో ఉన్నట్లు ప్రవక్త కూడా గుర్తించాడు. అప్పుడు ప్రవక్త అన్నాడమ్మా నీ చేయి నా మీద పెట్టు అన్నాడు. ప్రవక్తకి దేవుడిచ్చిన ఈడ్పులలో ఇదొక ఈడ్పు. ఒకవేళ నీ వెళ్ళి ప్రవక్త చేయి మీద నువ్వు చేయి పెడితే నీ అరికాల నుంచి మొదలుకొని నడినెత్తి వరకు నీకు లోపల ఏ రోగాలు ఉన్నాయో చెప్పేస్తాడు ఆయన. హల్లెలూయా. అంత ఆత్మ నడిపింపు ప్రవక్త మీద ఉంది. వింటున్నారా? అని అన్నాడు, అమ్మా నీ చెయ్యి సహోదరి, నీ చెయ్యి నా మీద పెట్టు అన్నాడు. చెయ్యి ఎప్పుడైతే పెట్టిందో ఇంకా వాళ్ళు ఏం చెప్పలా. అన్నాడు, నీ భార్యకి మిల్క్ లెగ్ అంటే ప్రసవించే సమయంలో, స్త్రీ నార్మల్ డెలివరీ అయ్యే సమయంలో కాలులో ఒక నరములో రక్తము, చిన్నపాటి రక్త కణము గడ్డ కట్టడం, ఇది సంభవించింది అన్నాడు. చేయి పెట్టగానే ప్రవక్త మీద ఆమె చెయ్యి ఎలా వేసింది, వేయగానే వెంటనే చెప్పాడు, నీ లోపల ఒక బలహీనత ఉంది, నీ కాల్లో నువ్వు డెలివరీ అయ్యే సమయంలో ఒక రక్త కణములో రక్తము గడ్డ కట్టింది అని చెప్పాడు. ఆమంటుంది, నాకేం అలా అనిపించట్లేదు పాస్టర్ గారు అని చెప్పింది. లేదు మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. సరే భార్యాభర్తలు ఏం చేశారంటే వెంటనే వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. సరే వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారు. తర్వాత మరొకళ్ళు వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చారు. అతని పేరు జిమ్మీ పూల్ అని అతను వచ్చాడు. అతను ఒక చిన్న పాప, ఒకరోజు అతను తన గుండెపోటుతో వచ్చాడు. అది ఆస్మా పోటు అని అనుకున్నారు. వెంటనే ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అతని చెయ్యి అతను వేశాడు. అతను వేయగానే ఒక 2 రోజులు అతన్ని చూడండి, అతనికి తట్టు అంటే మీజిల్స్ అంటే ఒక జ్వరము లాంటిది, అది శరీరం అంతా వ్యాపించి ఉంది, ఆయనకు వచ్చిన జబ్బు అని చెప్పాడు రెండో వ్యక్తి. ఈ లోపల డెలివరీ అయిన సహోదరుని తన భర్త తీసుకొని వస్తే ఆమె చెబుతుంది, సహోదరుడా నీ మీద ఎవరు చేయి వేసినా నీకు అలాగే తెలుస్తుందా అని అడిగింది ప్రవక్తని. ప్రవక్త అన్నాడు, వాళ్ళల్లో రోగం ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది, వాళ్ళల్లో బలహీనత ఉంటే ఖచ్చితంగా నాకు తెలుస్తుంది అంటే ఆమంది, నువ్వు చెప్పినట్లే నా శరీరంలో కాలులో ఒక రక్త నాళము నా నరములో గడ్డ కట్టింది. ఇలా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. అది ఈ కాలం యొక్క ప్రవక్త యొక్క దేవుని అభిషేకము. అందుకే నేను ప్రవక్త గురించి, వర్తమానం గురించి ఎందుకు గట్టిగా నేను నిలబడండి అని చెప్తానో తెలుసా? ఆయన మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా ఉంటుంది. ఆయన మీద ఉన్న ఆత్మ నడిపింపు మీ మీద కూడా ఉంటుంది. సరే వెంటనే ఆమెతో అన్నాడు, సరే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఒక చిన్న టెస్ట్ చేద్దాము అని తన భార్యని పిలిచాడు. మేడ ఇట్లా అనగానే భార్య వచ్చింది. నీ చేయి నాకు ఇవ్వు అన్నాడు. చెయ్యి ఇచ్చింది, చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుంటే ఏమీ తెలియదు, అంటే ఆమె శరీరంలో ఏదో ఒక బలహీనత ఉన్నట్లు ఏమీ తెలియలేదు. ఆయన అన్నాడు, నా భార్య శరీరంలో ఏమీ ఉన్నట్లు నాకు కనపడటం లేదు, అయినా ఇంకో టెస్ట్ చేద్దాం. ఇప్పటివరకు అందరూ నా మీద చేతులు వేశారు, ఇప్పుడు నేను నా భార్య మీద నేను చేయి వేశాను, కానీ ఇప్పుడు ఆమె చెయ్యి నా చేతి మీద వేయించుకుంటాను అని జాతర విన్నాను. అక్కడ తన భార్య చెయ్యి నా మీద వేయమన్నాడు. మేడా నీ చెయ్యి నా చేతి మీద వేయి అనగానే ఆమె ఏం చేస్తుందంటే వెంటనే చెయ్యి వేసింది. చెయ్యి వేయగానే అన్నాడు, నీ గర్భసంచిలో ఎడమ ప్రక్క ఒక చిన్న నీటి బుడగ ఉన్నది. మెడ గర్భసంచిలో ఎడమ భాగములో మరొకసారి చెబుతున్నా, ఎడమ భాగములో గర్భసంచిలో ఒక చిన్న నీటి బుడగ ఉన్నది. ఆమన్నది నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సరే ఓకే, నీకు లేకపోతే నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో అన్నారు.
సరే కొద్ది కాలం నడిచిన తర్వాత ప్రవక్త జీవితంలో జాగ్రత్తగా విన్నాం ఇక్కడ. అప్పటికే వాళ్ళకి బెకీ పుట్టింది, తర్వాత శారా పుట్టింది. ఇప్పుడు ఎవరు పుట్టారంటే జోసెఫ్ పుట్టాడు. ఈ జోసెఫ్ పుట్టడానికి ముందుగా జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. ఆమెలో ఆ లోపల అది దాన్ని ఏమంటారు, చిక్కుడుగాయ గింజంత, తర్వాత రేగి గింజంత అలా పెరుగుతూనే ఉంది. 2 సంవత్సరాల తర్వాత ప్రవక్త అడిగాడు, అమ్మా నీ కడుపులో ఏమన్నా అనిపిస్తుందా? ఆమంది ఏమనిపించట్లేదు అన్నాడు. మరొకసారి నీ చెయ్యి నా మీద వేయి. అయ్యా వింటున్నారా, నేను మీలో విశ్వాసం నింపడానికి చెప్తున్నాను. నేనేదో స్టోరీ చెప్పడానికి కాదు, మీలో విశ్వాసాన్ని నింపటానికి. ఎందుకంటే యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం గొప్పదే, నువ్వు కోరుకున్నట్లే నీకు అగునుగా. ఆమేన్. 2 సంవత్సరాల తర్వాత ప్రవక్త మీద ఆమె చెయ్యి వేసింది. చెయ్యి వేస్తే అన్నాడు, ఇంకా అది అక్కడే ఉంది. ఆమెకు తెలియట్లా ఇక్కడ మనలో ఎంతమందికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇది చదువుతూ ఉంటే నాకు ఒక చిన్నపాటి భయం కూడా వచ్చింది. ఈ వర్తమానం చదువుతుంటే మన సంఘం విషయంలో చిన్నపాటి భయం నాకు వచ్చింది. జాగ్రత్తమేనండి. సరే రైట్, జోసెఫ్ పుట్టాడు, 4 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఆమెలో ఏమి లోపము ఆమె కనబడతలేదు. ఆయన చెయ్యి ఉంచాడు. 4 సంవత్సరాల తర్వాత అక్కడే ఉన్నట్లుగా మరలా ప్రవక్త చెప్పాడు, అమ్మా ఇంకా ఆ నీటి బుడగ ఒక చిన్న గడ్డలాగా అక్కడే ఉండిపోయింది, అది ఇంకా పైకి రాలేదు అని చెప్తా ఉన్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఈయన మీటింగులకు వెళ్తున్నాడు, ఈయన చాలా విధాలుగా మీటింగులకు వెళ్తున్నాడు. అయితే ఒక సాక్ష్యం చెప్పాడు, ఈ గడ్డ రాక మునుపు, ఆమె వివాహం చేసుకోక మునుపు ఆమంటే ఆయన ఇష్టపడ్డాడు. భార్య చనిపోయిన తర్వాత ఆమంటే ఇష్టపడ్డాడు. ఆమెను ప్రేమించాడు, మెడాను ప్రేమించాడు. అయితే దేవుడిని అడుగుతున్నాడు, ప్రభా నేను నా భార్యను పోగొట్టుకొని ఉన్నాను, శారాను హోప్ను పోగొట్టుకొని ఉన్నాను, కనుక మరలా నేను ఎక్కువ ప్రేమను మీ ఎళ్ళ చూపితే బాగోదేమో అంటే దేవుడు అంటున్నాడు, లేదు నువ్వు ఆమెను పెళ్లి చేసుకో. దేవుడు చెప్తున్నాడు, వచ్చే సంవత్సరం అక్టోబర్ 23వ తారీఖున మీ పెళ్లి జరగబోతుందా దేవుడు చెప్పాడు, డేట్తో సహా. అక్టోబర్ 23న మీ వివాహం జరగబోతుంది అని దేవుడు చెప్పాడు. సరే ఓకే. అయితే ఏమో కూడా ఏం చేస్తుందంటే వెళ్ళి ప్రార్థన చేస్తుంది, ప్రభా ఆ సేవకుడిని చేసుకోవటం నీ చిత్తమేనా? అతడు చాలా మంచివాడు, మంచి దైవ సేవకుడు, మంచి గుణలక్షణాలు కలిగిన వాడు. అతన్ని నేను సంతోషపెట్టగలనా సేవలో అభ్యంతరం లేకుండా అని ప్రార్థన చేస్తా ఒక పాకలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఆమె మేడ. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంట ఆమెకు చెబుతున్నాడంట, మలాకి 4 చదువు అని చెబుతూ ఆయన అన్నాడంట, దేవుడు నేను మీ యొద్దకు ప్రవక్త అయిన ఏలియాను పంపుతున్నాను. ఆమేన్. చూసారా మేడా, నీకు వచ్చువాడు ఎవడో కాదు, ప్రవక్త అయిన ఏలియానే నేను నీ యొద్దకు పంపుతున్నాను. ఎందుకంటే ఒకానొక దినమందు వినాలి, ఒకానొక దినమందు సారేపతి విధవరాలు ఆమె ఆహారం సిద్ధపరచుకుంది, కొద్దిగా ఉన్నది. ఆమేన్. ఆమె కట్టెలేరుకుంటుంది, కానీ దేవుని స్వరం ఆమెకి వినబడింది, మీ యొద్దకు నేను ఏలియాను పంపుతున్నాను. ఆమేన్. అతడు వచ్చి నిన్ను పోషిస్తాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పాడు దేవుడు. ఆ వర్తమానముతోనే ఏలియాను పంపాడు దేవుడు. వర్తమానమిచ్చి ప్రవక్తను పంపాడు దేవుడు. నేను ఎప్పుడదే ప్రార్థన చేస్తా, ప్రభా ప్రతి ఆదివారం గురువారం వర్తమానం ఇచ్చి నీ ప్రవక్తని ఇక్కడికి పంపించు. అది దేవుని క్రమం కాదా? దేవుని క్రమం కాదా? ఎందుకంటే చెప్తా వినండి, నిద్రపోయేలో తెలియదు కానీ వాక్యం ఆలకించే వాళ్ళకి పరలోకంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలిసింది. ఒకరోజు అక్కడ కన్ను తెరిచినప్పుడు ఎవరు లేకపోతే అప్పుడు ఏడవలసి వచ్చింది. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఏలియాను పంపిస్తాం. ఏలియా వర్తమానంతో వచ్చాడు కదా, అవునా? మనం కూడా అదే ప్రార్థన చేయాలి. మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే మీరు ప్రార్థన చేయాలి, ప్రభా ఈ కాలం యొక్క వర్తమానం ఇచ్చి మా సేవకుడిని పంపించి.
ఆయన వచ్చి ఏమన్నాడు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, కరువు కాలమంతా, కరువు కాలమంతా, పోయిన వారం నేను చెప్పాను, కరువు కాలమంతా నీ ఇల్లు పోషించబడిద్ది, ఇది నేను చెబుతున్నది కాదు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆమెకి కన్ఫర్మ్ అయింది, నాతో దేవుడు ఏ మాట ఎత్తి చెప్పాడో అదే మాట ప్రవక్తకి ఇచ్చి పంపాడు. ఆమేన్. అందుకే ప్రవక్తకి ఇవ్వటానికి వెనకాడలేదు ఆమె. రైట్. ఇప్పుడు అదే వర్తమానం మేడాకిస్తున్నాడు దేవుడు. మలాకి 4లో రాయబడిన వాక్యం, ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు నేను పంపుచున్నాను. ఈ మాట ఆమె విని ప్రార్థన చేసిందరంట. ఎంతగా ప్రార్థన చేసిందంటే ప్రవక్త అన్నాడు, 20 సంవత్సరాల తర్వాత ఈ పరిచర్య నెరవేర్చబడటం కూడా నేను గుర్తించలేకపోయినా అంటాడు. దేవుడు నాకు ఇచ్చింది ఏలియా పరిచర్యని, అమ్మా దేవుడు నాకు ఇచ్చింది ఏలియా పరిచర్యని 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తించలేకపోయాను. ఎందుకంటే ఏమైనా వివాహం చేసుకోవాలా వద్దా అని నేను ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు లేచి వెళ్ళు, నీ పెళ్ళి వచ్చే అక్టోబర్ 23వ తేదీన జరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే సంతోషంగా వెళ్ళి దేవుని యొక్క కృపచేత ఒక్క మాట కూడా ఇక వాళ్ళు ఏమనుకోలేదు, చేసుకుందామా వద్దా, దేవుడు చెప్పాడు, అలా జరిగిపోయింది. అయితే ఇక్కడ జోసెఫ్ అనేవాడు పుట్టిన తర్వాత ఈ 3వ కొడుకు బాగా అల్లరి చేస్తున్నాడు. ఎంత అల్లరంటే బహుశా మన ఇంట్లో అంత అల్లరి పిల్లలు ఉండరేమో అన్నంతగా తల్లిని దుఃఖపరిచేవాడిగా ఉన్నాడంట జోసెఫ్. అంత అల్లరి చేసేవాడిగా ఉన్నాడంట. ఎంతకంటే ప్రవక్త అంటున్నాడు, అతను తన తల్లి వెంట్రుకలు తెల్లబడేవారే అంతవరకు కష్టపెడతానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. అప్పుడు ఆయన భార్య పిలిచి ప్రవక్తతో అంటుంది, బిల్ అతని చెంప మీద దెబ్బ కొట్టు అన్నాడు. ప్రవక్త అన్నాడంటే అంత ధైర్యం నేను చేయలేను, అంటే అందంట, ఆ బాధ నీకు తెలిస్తే, పిల్లలు చేసే బాధ ఏంటో నీకు తెలిస్తే, పిల్లలు అరిపించే అరుపులేంటో నీకు తెలిస్తే, నేను పడే శ్రమ ఏంటో నీకు తెలిస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి ముఖం మీద తలుపు గట్టిగా వేసిందంట. ప్రవక్త ముఖం మీదే, పిల్లలతో నేను పడుతున్న బాధ ఏంటో నీకు తెలియదు, అది నీ దాకా వస్తే తెలిసిద్ది అని పిల్లవాడిని సరిచేయటంలో నువ్వు తప్పిపోతున్నావు, వాడిని దెబ్బ కొట్టమంటే నువ్వు కొట్టలేదు, వాడిని సరిచేయమంటే సరిచేయలేదు అని ముఖం మీద తలుపు గట్టిగా వేసింది. ప్రవక్త వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు, పర్వాలేదులే, నా భార్య కదా, పాపం ఆమెకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది, అందుకే అలా అని పాపం అనుకున్నాడంట. వెళ్ళిపోయి కారు కడుక్కుంటున్నాడంట. కారు కడుక్కుంటుంటే దేవుని స్వరము ప్రవక్తకి వినపడతా ఉంది. ప్రవక్తకి దేవుని స్వరం వినపడుతుంది. ప్రవక్త అన్నాడు, ప్రవక్త అంటే వెంటనే తన తలను పైకి ఎత్తాడంట. ఏంటి దేవుని స్వరం వినపడుతుంది? ఆయన అన్నాడంట, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లేచి నువ్వు లోపలికి వెళ్ళి ఆమెను వాక్యం చదవమని చెప్పు, సంఖ్యాకాండము 12వ అధ్యాయం చదవమని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. మీరు తీయొద్దు, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పినప్పుడు తిరిగి సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదవమని చెప్పు అని ప్రవక్త మాట్లాడుతుంటే సరే ఆయన అక్కడే నిలబడిపోయాడు, కారు కడుక్కుంటా ఉన్నాడు. మరలా స్వరం వినబడుతుంది, నువ్వు లేచి వెళ్ళి ఆమెకు ఈ వాక్యం చదవమని చెప్పు. ఆయన వెంటనే గదిలోకి వెళ్ళేసరికి ఆమె తలుపు వేసుకుంది, లోపల గడి పెట్టుకుంది. ఆ తలుపు గడి పిలుస్తున్నాడు, మెడా తలుపు తీ, ఒకసారి నేను నీతో మాట్లాడాలి, తలుపు తీ. ఆమె లోపల భాగంలో ఉంది. మరలా తలుపు కొడుతున్నాడు, మరలా పిలుస్తున్నాడు, మెడా తలుపు తీ. ఆమె తలుపు తీసింది. వెంటనే ఆయన వచ్చాడు, ఆమె గదిలోకి వెళ్ళి మరలా ముసుకేసుకొని పండుకుంది. వెళ్ళి ఆమెతో చెప్తున్నాడు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, నువ్వంటే నాకు చాలా ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. నీలాంటి మంచిది ఇంకా నాకు ఎవరో దొరకరు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాకు చాలా మంచి భార్య అవి, అయితే నేను నీకు చాలా ఇష్టపడుతున్నాను, నువ్వు కూడా నన్ను చాలా ఇష్టపడుతున్నావు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా, అయితే నా ఎడల నువ్వు చేసావే అది దేవుడు ఇష్టపడతలేదు అని చెప్పాడు. వినాలందరూ. భర్తల మొహాల మీద
గట్టిగా మాట్లాడే ప్రతి భార్య వినాలి. మీకేం రోగాలు రాబోతున్నాయో చెప్తున్నా. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయో దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ భర్త అభిషక్తుడైతే, నీ భర్త ప్రవక్త అయితే, నీ భర్త అపోస్తలుడైతే, నీ భర్త సువార్తికుడైతే, నీ భర్త పరిచర్య చేయువాడైతే, చితాకులు, కోపాలు, ఇంకా ద్వేషాలు, ఇంకా భర్త మీద తన మాట పైన ఉండాలని ప్రయత్నం చేసే ప్రతి స్త్రీకి కలగబోయే రోగం చెప్పబోతున్నా ఇప్పుడు నేను. భర్త ఒకవేళ ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గని రోగం ఎలాంటిది రాబోతుందో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఒక హెచ్చరికను తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏది చెప్తున్నాడు? నా ప్రియమైన భార్య, నీవు ఇలా చేయటము దేవునికి ఇష్టం లేదు. దేవుడు నాతో చెప్పాడు. అమ్మంటుంది ఏమని చెప్పాడు? వెంటనే బైబిల్ చదివాడు ఆయన. బైబిల్ చదివితే మోషే అని ఒక ప్రవక్త ఉన్నాడు. మోషే అనే ప్రవక్త వాళ్ళ ఇంట్లో వాడే, వాళ్ళ అన్నే, వాళ్ళ తమ్ముడే, వాళ్ళ సహోదరుడే. కానీ దేవుడు ఏం చేశాడు? మండుచున్న పర్వతం మీద అగ్ని జ్వాలల మధ్య అతన్ని ప్రవక్తగా తయారు చేశాడు. ఇప్పుడు మోషే సహోదరుడు కాదు, మోషే దేవుని చేత పంపబడిన ప్రవక్త. హల్లెలూయా. మోషే ఇప్పుడు నీ తమ్ముడు కాదు మిరియామా. అహరోనా ఇప్పుడు మోషే నీ తమ్ముడు కాదు అహరోనా. ప్రైజ్ ది లార్డ్. ఓ, అతడు ప్రవక్త, దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఆమేన్, ఆమేన్. దేవుని అభిషేకం పొందుకున్నవాడు అగ్ని స్తంభములో నుంచి స్వరం వినబడితే దేవునికి లోబడి తన్ను తాను దేవునికి సమర్పించుకుంటే ఇప్పుడు అతడు మోషేలాగా లేడు. హల్లెలూయా. మానవుడి కంటే, పిలువబడిన ప్రవక్తల కంటే గొప్పవాడు మోషే. ఆమేన్. వస్తేనంట ఆయన ఏం చేశాడు? ఇథియోపియా కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకొని వచ్చాడు. ఇథియోపియా దేశం అది ఇంట్లో వాళ్ళకి నచ్చల. వినాలి, ఆ వివాహం చేసుకోవటం, ఆ నల్ల స్త్రీ, ఆ నల్ల జాతి స్త్రీని వివాహం చేసుకోవటము మిరియాముకు నచ్చల. లత నా ఎదురే కూర్చొని, అగ్ని స్తంభం ముందు కూర్చొని, ఏమైనా వెనక్కి తీసుకెళ్ళిపోండి, ఏం కట్లు ఇప్పండి, తన ఇంట్లో వాళ్ళకి నచ్చలా వివాహం చేసుకోవటం. వినాలి, చెవులు జాగ్రత్తగా పెట్టి వినాలి. తిట్టేసిందంట మిరియాము, పనికి మాలినోడా. ఏమో అందేమో, ఇంకా ఎన్ని మాటలు అన్నదో. సమాజం అందరి ముందు ఎంత అవమానపరిచిందో, సమాజం అందరి ముందు ఎంత హేళన చేసిందో, సమాజం అంతా కొంగు తిని దేవుడు మన కొరకు ప్రవక్తను పంపితే తన సొంత రక్త సంబంధి అవమానపరుస్తుందేనని ఎంత వేదన చెందారో సంఘం అంతా. కానీ ప్రవక్త అనుకున్నాడు, పోనీలే నా రక్త సంబంధి, పోనీలే నా రక్తం, పోనీలే ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చాం, పోనీలే నా అక్క చిన్నప్పుడు నాకు ఎంతో ఆహారం పెట్టింది, నన్ను కాపాడింది, నా పాలు ఇవ్వటానికి అమ్మనే సిద్ధపరిచి నన్ను పెంచేలాగా చేసింది, పోనీలే 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 అనుకుంటున్నాడు. మోషే ఎక్కడో ఒక పర్వతం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అహరోను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మోషే 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 ప్రార్థన చేస్తున్నవాడంట లేచి తన కర్ర పట్టుకో లేచి నిలబడి ఉన్నాడంట. ఏంటి నా సహోదరుడు పరిగెత్తుకు వస్తున్నాడు, సమాజంలో ఏమైనా జరిగిందా? వెంటనే అన్నాడు, పరిగెత్తుకుని రాగానే మోషే అన్నాడు, ఏం జరిగింది? ఏంటి ఆగు అలసట తీర్చుకో, ఏం జరిగింది? మోషే, నీ అక్క అయిన మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది? కుష్ఠరోగమా? అవును మోషే, కుష్ఠరోగం వచ్చింది.
నీ సహోదరి చచ్చిపోయేటట్లుంది. ఎందుకంటే కుష్ఠరోగం ఉంటే సమాజంలో ఉండనివరుగా. సమాజం నుంచి వెలివేయబడే రోగం, సమాజముకి దూరంగా తరిమివేసే రోగం, ఎవడు అన్నం పెట్టని రోగం, ఎవడు జాలి చూపని రోగం. ఆమేన్. దేని కొరకు? తన సహోదరుడిని అసహించుకున్నందుకు. బయట స్త్రీని వివాహం చేసుకొని వస్తే నల్ల జాతి ఎవరికైనా చెప్తున్నాయి ఇక్కడ. అలాంటి స్వభావాలు ఉంటే మీ కుటుంబాలు కూడా మెతుకు వేయబడని దినము మీకు రాబోతుంది. అలాంటి హృదయాలుంటే, అలాంటి స్వభావాలుంటే మీకు మెతుకు దొరకని దినములు రాబోతున్నాయి. వాక్యమే నెరవేరుద్ది ఎప్పటికీ. అది ఏ కాలంలోనైనా, ఏ గడియలోనైనా వాక్యమే నెరవేరింది. పిల్లకి బిచ్చం పెట్టినోడు నరకంలో కాలుతున్నాడు. పిల్లికి భిక్షం పెట్టినోడు నరకంలో కాలుతున్నాడు. ఆదరించువాడు లేడు అక్కడ, కనికరించి. వాక్యం ఎప్పుడు, కాలంలో ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఆమె ఆయన మారణ దేవుడిగా ఉంటాడు. ఆయన కార్యాలు కూడా మార్పు లేనివిగానే ఉంటాయి. సేవకుడి ఎడల మీరు దుష్ట స్వభావము, దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటే ఆ కుటుంబాలకు కూడా ఎలాంటి పరిస్థితులే కలగబోతున్నాయి. అసహించుకుందంట మొహం మీదే, సమాజము ఎదుట. ప్రవక్త మాట్లాడుచున్నాడు, అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మాకు ఇష్టం లేదు అలా అంటున్నారంట. మాకు ఇష్టం లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటము, మాకు ఇష్టం లేదు. మరి ఈ 40 సంవత్సరాలు ఎక్కడ వచ్చారు వీళ్ళంతా? ఈ 40 సంవత్సరాలు ఎక్కడ వచ్చారు? మా బేబీ అంది, నువ్వు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదంది. నీకు ఇష్టం లేకపోతే నా ఇంటికి రావద్దన్నా. మా కుటుంబాల్లో చాలామంది చెప్పా, ఒకవేళ నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే మా కుటుంబాలకు రావద్దు. సంఘంలో ఎవరికైనా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే సంఘానికి రావద్దు. ఖచ్చితంగా ఇంకా నడుస్తున్నాయి కథలు. చూపించబోతున్నాడు దేవుడు. పనిష్మెంట్ ఎలా ఉంటుందో దేవుడు చూపించబోతున్నాడు. అమన్నదంట ప్రవక్త రాస్తున్నాడు, ఆ దేశపు అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావా? చాలా కోపంగా తన తమ్ముడి మీదంట అసహ్యంగా, అపహాస్యంగా, నవ్వులు పాలయ్యేటట్లు చేసిందంట. దేవుడు ఊరుకుంటున్నాడా? అహరోను పరిగెత్తుకొచ్చి, సహోదరుడా నువ్వు ప్రార్థన చేయాలి. నీ సహోదరికి కుష్ఠరోగం వచ్చింది, కుష్ఠరోగముతో చచ్చిపోయేటట్లుంది. మోషే అంట వెంటనే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడంట, ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఆ మిరియాముకి దేవుడికి మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన చేస్తా ఉంటే అగ్ని స్తంభం దిగొచ్చిందంట. హల్లెలూయా. అగ్ని స్తంభం మోషే దగ్గర దిగివచ్చి దేవుడు అంటున్నాడంట, నువ్వు వెళ్ళి అహరోనుని తన సహోదరుని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పు. మిరియాముని ఈ అగ్ని స్తంభం దగ్గర తీసుకురమ్మని చెప్పు. మిరియామునే కాదు, దీనికి కారకుడు అహరోను కూడా ఉన్నాడు. దీనికి కారకులు ఎవరున్నారో వాళ్ళందరినీ అగ్ని స్తంభం దగ్గరికి రమ్మని చెప్పు. దేవుడు తన అభిషేక్తుని మాట అనే వాళ్ళని రెచ్చగొట్టినా, నేను అనుకుంటా అహరోనే సహోదరిని, నువ్వు కాస్త మాటగారివే, నువ్వు ప్రవక్తవి కదా, నీకు కాస్త నోరు ఉంది, నేను దేవుని నోరు నేను అనకూడదు, నేను మాట్లాడకూడదు, నువ్వైతే మాట్లాడవచ్చు, నువ్వేమన్నా చెప్పండి అన్నవాళ్ళు, నువ్వేమన్నా చెల్లిద్ది, నువ్వు మాట్లాడు. ఎవరిని రెచ్చగొట్టారు? దానికే వచ్చింది రోగం, కుష్ఠరోగము దానికే వచ్చింది. దేవుడు రెచ్చగొట్టినోడు కూడా ఇడిచిపెట్ల. నువ్వు కూడా అహరోను కూడా రమ్మని చెప్పు. ప్రవక్త మోషే అన్నాడట, ప్రభా అహరోను ఎందుకు? అహరోను కూడా ఉన్నాడు అందులో. దేవుడు మోషేతో చెప్తున్నాడంట, అహరోను కూడా ఉన్నాడు, వాళ్ళని పిలిపించు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, రక్త సంబంధులు లేరు, తోడికోడలు లేరు, మనవాళ్ళు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు. దేవుని అభిషక్తుడంతే.
మెడ అనుకుంది నా భర్తేగా. పిల్లలు అంతగా అసహించుకుంటుంటే ఏం చేసింది? ముఖం మీద తలుపేస్తే దేవుడికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎంత కోపం వచ్చిందో తెలుసా? ప్రవక్తన అంటున్నాడు, బిల్లి నువ్వు వెళ్ళి నీ భార్య చెప్పు, ఈ వాక్యం చదవమను. మోషే ముఖం మీద ఇలా మాట అంటే మోషే యొక్క అక్కకి ఏం చేశానో ఆ వాక్యాన్ని నీ భార్యను చదవమని చెప్పు. దేవుడు వేరే మాటలు చెప్పట్లా, వాక్యములో ఉన్నదే చూపిస్తున్నాడు ఆయన. ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? ప్రవక్త దేవుడు వాళ్ళని పిలిచి అన్నాడంట, మీలో ఎవరైనా, దేవుడు వారితో మాట్లాడుచున్నాడంట, మోషే భక్తి గలవాడు, లేకపోతే మీ మధ్య ఎవరైనా భక్తి కలిగిన వాడు, లేకపోతే మీ మధ్య ఎవరైనా ప్రవక్త ఉంటే ప్రభు అయిన నేను అతనికి తెలియచేయకుండా ఉంటానా? నేను అతనికి దర్శనాలతో మాట్లాడతాను, కళల ద్వారా అతనితో నేను బయలుపరుచుకుంటాను, కళలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అయితే నా సేవకుడైన మోషే ఈ వంటి వాడు ఈ దేశంలోనే లేడు. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో, అమ్మా లేఖనం చెప్పు, 12 సంఖ్యాకాండము 12:3. భూమి మీద ఉన్న వారందరిలో ఎంతగా అభిషేకించుకున్నాడు తన ప్రవక్తను. చాలాసార్లు చెప్తా, మీ సేవకుడిని దూషించొద్దు. మీ హృదయం లేదని ఉందనుకోండి, ప్రభువు చెప్పండి. మీ హృదయం లేదని ఉందనుకోండి, దేవునికి తెలియచేయండి. ఇక్కడే ఉన్నారా? ఒకవేళ సేవకుడి ఎడల మీకేమన్నా దుష్టాభిప్రాయము, చెడ్డ అభిప్రాయం ఉంటే దాన్ని దేవునికి చెప్పండి, ప్రభువు చెప్పండి. అప్పుడు మీ సేవకుడి విషయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు. బలిపీఠం దగ్గర ఉంచుతాడా, తీసేస్తాడనే దేవుడు చెప్తాం. ఆమేన్. ఇప్పుడు మోషే ప్రవక్త చెప్తున్నాడు, వెళ్ళి నీ భార్యను బైబిల్ చదవమని చెప్పు. బైబిల్ గ్రంథంలో నా ప్రవక్త అయిన మోషే జోలికి వచ్చి అనవసరంగా హేళన చేసి మాటలుంటే తన సొంత అక్కని కూడా నేను చూడలేదు. కుష్ఠరోగం ఎలా తెప్పించారో ఒకసారి బైబిల్ చదవమని. అప్పుడు ప్రవక్త లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి తన భార్య ప్రక్కన కూర్చొని ఆ వాక్యాన్ని చదివించాడు. ఆ మాట చెప్తా ఉన్నాడంట, అమ్మా ఆ మాట చెప్తా ఉన్నాడంట, నువ్వు చేసింది దేవుడు ఇష్టపడలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, కానీ నువ్వు చేసింది దేవుడు ఇష్టపడలేదని చెప్పగానే వెంటనే తన ఎడమ చెయ్యి గర్భసంచి మీదకి వెళ్ళిపోయిందంట. నొప్పి స్టార్ట్ అయిపోయింది. 20 సంవత్సరాల క్రితం ప్రవక్త మీద చెయ్యి వేసినప్పుడు తన భార్య గర్భసంచిలో నీటి బుడగ ఉన్నదని చెప్పిన దేవుడు, ఆమేన్, 20 సంవత్సరాల తర్వాత తన ముఖం మీద ఎప్పుడైతే తలుపు వేసిందో ఆ నీటి గడ్డనంట దేవుడు ఏం చేశాడు? ఉధృతం చేశాడు. వెంటనే అంటుందంట, నొప్పి తట్టుకోలేకపోతున్నా. ప్రవక్తకు అర్థమైంది, 20 సంవత్సరాల క్రితం దేవుడు లోపల చిన్న నీటి బుడగా ఉందని చెప్పాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ ఆర్థర్ స్కోయెల్ అనేటటువంటి ఒక డాక్టర్ అక్కడ వెళ్ళిన తర్వాత పరీక్ష చేస్తే లోపల అక్రూట్ తెలుసా? వాల్నట్లు అంటారు, తెలుసా? అక్రూట్ కాయ అంత సైజులో లోపల గడ్డ ఉన్నది అని డాక్టర్ చెప్పాడంట. సరే అయిపోయింది. 2 నెలలు మందులు ఇచ్చాడు, కరిగిద్ది అన్నాడు, తగ్గిపోద్ది అన్నాడు. 2 నెలలు గడిచాయి. 2 నెలలు గడిచిన తర్వాత మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళితే పరీక్ష చేస్తే అదంట నిమ్మకాయ, నారింజకాయ అంత సైజు పెరిగింది. ప్రవక్త మొహం మీద తలుపు వేసినందుకే ఏమనలా. దైవజనుడు ముఖం మీద భార్య తలుపు వేసినందుకే పనికి మాలినోడా. ఒకసారి తిడతారుగా భర్తల్ని, పనికి మాలినోడా, సావరాదురా, చస్తే బాగుండు, తిడతారుగా. చస్తే తెలిసిద్ది ఒంటరిగా ఉండటం ఎట్లా ఉంటుంది అని. చూడండి, నారింజకాయ సైజ్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నారు, లేదు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆపరేషన్ చేపిద్దాం. ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వీళ్ళు రెఫర్ చేస్తే అక్కడ నుంచి ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినండి, కొన్ని ప్రవక్త దేవుడు ఏం చేశాడంటే నువ్వు పరిచర్కి వెళ్ళిపో అన్నాడు.
ఆమె రోగం సంగతి నేను చూసుకుంటా, నువ్వు పరిచర్యకి వెళ్ళిపో అన్నాడు. ఏమో పరిచర్యకి వెళ్తున్నప్పుడల్లా ప్రవక్త భార్య పట్లు ఉతకటము, సర్దటము, మంచిగా ఇస్త్రీ చేయటము, ఆయన కావాల్సినవన్నీ పెట్టటము. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈయనకి చేపల వేట బాగా ఇష్టం. ఆయన అడవిలో వేటకి వెళ్ళేవాడు. వాక్య పరిచర్య చేసి వచ్చిన తర్వాత గాలాలు తీసుకొని చేప వేటకి వెళ్ళేవాడు. చేపల వేటకి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చేవాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా మరి నేను చేపల వేటకు వెళ్తున్నాను, నా భార్య పరిస్థితి ఎలా ఉంది, ఆ గడ్డ తొలగించాలి అని ప్రార్థన చేశాడు. చేపల వేటకు వెళ్తుంటే అప్పటికి కూడా ఆమె ఆయన టోపీలు సిద్ధపరిచింది, గాలం సిద్ధపరిచింది, బట్టలు సిద్ధపరిచింది, ఆయనకి కాలం ఇచ్చి పంపించింది. ఆయన అక్కడికి వెళ్ళి కూడా తన భార్య గురించి ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఆ సమయంలో ఎలాంటి పరిచర్య ఇచ్చాడంటే, దేవుడంట అమెరికా దేశంలో భారతదేశానికి చెందిన తెగ ఒకటి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు, వాళ్ళు మారు మనసు పొందుతారు, వారికి బాప్తిస్తాలు ఇవ్వాలని చెప్పాడంట దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో? తన భార్య పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే దేవుడు ఏం చెబుతున్నాడు ప్రవక్తకి, నువ్వు వెళ్ళు, భారతదేశం తెగ ఒకటి ఉన్నది అక్కడ, వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పు, వాళ్ళు మారు మనసు పొందుతారు, నువ్వు వాళ్ళకి బాప్తిసం ఇవ్వాలి. ప్రవక్త పరిచర్య చేయడానికి వెళ్ళిపోయాడు. ఆయన పనిలో దేవుడు వాడుకుంటానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంచుమించుగా 16 సంవత్సరాలు అయ్యాయి. గడ్డ రోజు గడ్డ పెరుగుతూ ఉంది. అది ఎలా అయిందంటే ఒక కణితలాగా తయారైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఏవో ఒక రోజున ఆయన పరిచర్యకి వెళ్ళొచ్చాడు. పరిచర్యకి వెళ్ళొచ్చి తన భార్య దగ్గరికి వెళ్తే ఆ భార్య అంటుంది, అయ్యా వేసుకున్న వస్త్రము తగిలినా ఆ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా. ఏం పాపం చేసింది? భర్త అభిషక్తుడైన తన భర్త ముఖం మీద గట్టిగా, చిన్న కారణమే, ప్రవక్త సర్దుకుపోయాడు, దేవుడు సర్దుకుపోట్ల. చిన్న విషయమే. ప్రవక్త అనుకున్నాడు నా భార్య బాధలో ఉంది, అలా చెప్పింది. కానీ దేవుడు సర్దుకుపోట్ల. దేవుడు అన్నాడు అది నాకు ఇష్టం లేదు. ప్రవక్తతో చెప్పాడంట, నీ ముఖం మీద నిన్ను అలా ముఖం మీద తలుపు వేయటము నాకు ఇష్టం లేదు. మోషే విషయంలో కూడా దేవుడు అదే చెప్పాడు, నిన్ను అలా హేళన చేయటము మోషే నా బిడ్డలను ఎవరన్నంటే నేను ఊరుకోను. నా అభిషక్తులను ఎవరైనా, మనస్సులో అనుకున్న నీ కుటుంబానికి రాబోతుంది ఒక తెగ, ఒక తెగులు. మనస్సులో అనుకున్న, ఇంటిలో మీటింగ్లు పెట్టారు చాలామంది, వాళ్ళ కుటుంబాలకు రాబోతుంది. ఇళ్లల్లో మీటింగ్లు పెట్టారు వ్యతిరేకంగా, వాళ్ళకు కూడా రాబోతుంది ఈ శాఖ. ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. నేను సైలెంట్ అయినా నా దేవుడు సైలెంట్ అయ్యే దేవుడు కాదు. ఈ వర్తమానం చదువుతున్న నాకు చాలా విషయాలు భయం అనిపించింది. ప్రభా నువ్వేం చేస్తావో చాలా భయం అనిపించింది. సరే అయితే ప్రవక్త ఏం చేశాడంటే తన భార్య దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడంట, ఎలా ఉందంటే, అయ్యా వస్త్రం తగిలినా, నేను ముగించబోతున్నా, వస్త్రము తగిలినా నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఆయన వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభా నేను నా భార్య హోపును పాతిపెట్టాను, సమాధి చేశాను, మరలా ఇప్పుడు ఈమెకి ఎలాంటి పరిస్థితి కలగనివ్వద్దు, నువ్వు ఆమెను స్వస్థపరచు, నేను ఆమెను ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను హాస్పిటల్ నుంచి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒక స్వరం వినపడతా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడంట. ప్రవక్త ఇంటికి వెళ్ళాడు, గదిలోకి వెళ్ళాడు, తలుపేసుకొని ప్రార్థన చేస్తాడు. చేపల వేటలో నుంచి ఇంటికి వెళ్ళాడు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక స్వరం వినబడుతుంది. వెంటనే లేచి కళ్ళు లేపి పైకి చూశాడట, ఎక్కడ స్వరం వినపడుతుందని. అప్పుడు దేవుడు అన్నాడంట, ఇప్పుడు నీవు ఏది చెబుతావో అలాగే జరిగిద్ది. దేవుని స్వరమే ప్రవక్త వినబడుతుంది. విలియం నువ్వు ఇప్పుడు ఏమి చెబుతావో విశ్వాసముతో అదే నెరవేరిద్ది, అలాగే జరిగిద్ది అన్నాడంట. ఈయన ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడంట, చెయ్యెత్తి, ప్రభువా డాక్టరు నా భార్య కణత ఆపరేషన్ చేయటానికి అతని చెయ్యి నా భార్య మీద పడక మునిపే దేవుని హస్తం వచ్చి ఆ కణతను తొలగించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డాక్టర్ చెయ్యి ఆపరేషన్ చేయడానికి వస్తారు కదా, ఆ చెయ్యి నా భార్య మీద పడక మునిపే నీ హస్తము ఆ కణతను అక్కడి నుంచి తొలగించాలి. ప్రభు అన్నాడంట, నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది.
ప్రార్థన చేశాడు, జవాబు వచ్చింది. వెంటనే లేచి హాస్పిటల్ బయలుదేరాడు. హాస్పిటల్ బయలుదేరి వెళ్ళేసరికి ఈమెని రెడీ చేస్తున్నారు, ఆపరేషన్కి రెడీ చేస్తున్నారు. డాక్టర్లు వాళ్ళు వస్త్రాలు వేసుకున్నారు. లేడీ డాక్టరు, ఆపరేషన్ చేసే డాక్టరు ఒక ఆయన ఉన్నాడు, పురుషుడు. ఆయన వీళ్ళందరూ వస్త్రాలు వేసుకున్నారు. ఈమెను చాలా అతి కష్టం మీద, కణిత బాగా పెరిగిపోయింది, అతి కష్టం మీద ఆమెను ఏం చేశారంటే స్ట్రక్చర్ మీదకి ఎక్కించి ఐసీయూలోకి, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా ఈమె వస్త్రాలు మార్చేశారు. ఆపరేషన్ చేసే వస్త్రాలు ఉంచారు కదా, ఈమె వస్త్రాలు మార్చేశారు. వస్త్రాలు మార్చేసి ఒక ప్లాస్టిక్ కవరు ఆమె ఒంటి మీద వేశారు. ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో అంత లెక్క ఒక కన్నం ఉంటుంది, మిగిలినంతా ఆ యొక్క పట్ట ప్లాస్టిక్ కవర్ చేత కప్పబడి ఉంటుంది. డాక్టర్ వచ్చాడు, గ్లౌజులు తొడుక్కున్నాడు, చేతులకి గ్లౌజులు తొడుక్కున్నాడు, వెళ్ళాడు, కత్తిరి తీసుకున్నాడు. కత్తిరి తీసుకొని ఆ పట్టాను అలా లేపుతా ఉన్నాడు. ఆ పట్టాను అలా లేపి కణిత వైపు చూద్దామని అలా చెయ్యి వేయబోతున్నాడు. అలా చెయ్యి వేయబోయే లోపల దేవునికి హస్తం వచ్చి ఆ కణితం బయటికి తీసుకెళ్ళి, దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాము. అది ఈ కాలంలో జరిగిన కార్యమే, ఈ గడియలో జరిగిన కార్యమే. ప్రవక్త ప్రార్థన చేస్తే నువ్వు కోరుకున్నట్లే నీకు జరిగిద్దని చెప్పిన దేవుడు ఈ కాలంలో కూడా ఉన్నాడు. ఈ రోజు కూడా ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన వెంటనే వెనక్కి వచ్చాడంట, పిలిచాడంట, సిస్టర్ సిస్టర్ సిస్టర్, ఎస్ డాక్టర్, ఏమికైనా ఆపరేషన్? ఎస్ డాక్టర్, ఈమెకి ఆపరేషన్. స్కానింగ్లు తీసుకురండి, ఎక్స్రేలు తీసుకురండి, రిపోర్టులు తీసుకురండి. అన్నీ తీసుకొచ్చి చూస్తే రిపోర్టుల్లో పెద్ద కణిత రాయబడి ఉంది, సైజు రాయబడి ఉంది, ఇన్ని అంగళాలు, ఇంత పెద్దది సైజు రాయబడి ఉంది. తర్వాత ఎక్స్రే చూస్తే నేను అందులో కనబడుతుంది, రిపోర్టులు చూస్తే కనబడుతుంది, స్కానింగ్లో చూస్తే స్కానింగ్లో కనబడుతుంది. అవన్నీ చూడటం పట్టుకెళ్ళి చూడటం, అవన్నీ చూడటం పట్టుకెళ్ళి చూడటం, రిపోర్ట్ చూడటం పట్టుకెళ్ళి చూస్తాం. అక్కడ ఏముంది? ఏమీ లేదు. దేవుడు ఎలా చేశాడంటే అక్కడ కణత ఒకటి ఉన్నది అన్న ఆనవాలు కూడా, రుజువు కూడా లేకుండా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాంటి గొప్ప దేవుడు నీకు చేయడా? జవాబిచ్చాడు దేవుడు. ప్రవక్త అన్నాడు, ఇది మా విశ్వాసానికి పరీక్ష. మేము ఎడతెగకుండా ప్రార్థన చేశాము, మేము చాలా ఎక్కువగా ప్రార్థన చేశాము. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రక్క వైపు ఆమెను అంటుకునే వరకు కూడా ఆ కణిత పెద్దదిగానే ఉంది. డాక్టర్ వచ్చి ఆమెను అంటుకునే వరకు ఆ కణిత చాలా పెద్దదిగా ఉంది. ఏం జరిగిందో డాక్టర్కి అర్థం కాలేదు. కొద్ది సమయం అయిన తర్వాత అదంట ఆ గడ్డ పెరుగుతూనే ఉన్నది. ఆమె 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 దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఆయన చెయ్యి వేశాడో, ప్రైజ్ ది లార్డ్, చెయ్యి వేయక మునుపే డాక్టర్ అన్నాడంట, అసలు ఏమకి ఏ కడిత లేదు. ఆమేన్. ఏమన్నాడు? ఆమెకు ప్రవక్తను పిలిచి, బిల్లి నీ భార్యకు అసలు కణత లేదే, కణత వచ్చినట్టు రుజువు కూడా, శరీరం మీద చిన్న మచ్చ కూడా లేదే. ప్రైజ్ ది లార్డ్. ఆ కణత ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అని డాక్టరు జవాబిస్తుంటే, నిజంగా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇది దేవుడు చేసిన కార్యం. దీన్ని బట్టి మీకేమర్థమైంది? శాపం వచ్చింది, సేవకుడికి వ్యతిరేకంగా తిరిగితే శాపం వచ్చింది, మరలా సేవకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థత వచ్చింది. సికింద్రాబాద్ సంఘంలో చెప్పిన వర్తమానం ఇది. ఏడ్చారు వాళ్ళు. సంఘములో చాలామంది స్త్రీలు కన్నీరు కార్చారు. వాళ్ళకున్న బలహీనతలు అలాంటి. ఆ సంఘంలో ఒక ఆమె ఉంది, ఎలిజబెత్ వాళ్ళ అక్క. ఆమెకు ఎన్నో సంవత్సరాల లోపల కణిత ఉంది. మన ఆమెకు ఆపరేషన్ చేశారు, ఆ కణిత తీశారు. ఆ బయటకు వచ్చాకంటుంది, ఆ కణిత యొక్క బాధ మా కుటుంబంలో మాకు తెలుసు. మా అక్క ఎలాగ నరకం అనిపించిందో అన్నయ్య, ఆ బాధ మాకు తెలుసు. నువ్వు మమ్మల్ని వచ్చి వాక్యంతో ఎంతగానో బలపరిచావు, మా హృదయంలో విశ్వాసాన్ని నింపావు నువ్వు. నిజలా ప్రవక్త జీవితంలో దేవుడు అలాంటి అద్భుతాలు చేశాడు. ప్రవక్తకు వ్యతిరేకంగా తిరిగిందని భార్య అని ఊరుకోలా, ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడిందని అక్కని ఊరుకోలా. మరలా ప్రవక్తలు ప్రార్థన చేస్తేనే దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనకేం కావాలంటే ఒప్పుకోలు కావాలి. ప్రభా, పొరపాటు చేసింది నేనే,
ఆ తప్పు చేసింది నేనే, అలా మాట్లాడింది నేనే, అలా రెచ్చగొట్టింది నేనే, అలాగ ప్రేరేపించింది నేనే, అలా పంపించింది నేనే. ఓ నిజంగా అహరోను మిరియాము దేవుడి సన్నిధిలో ఎంతగా సరి చేసుకున్నారంటే, ఎంతగా ఒప్పుకున్నారంటే నిజంగా దేవుడు తిరిగి వారికి స్వస్థత ఇవ్వటం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుని వాక్యమునకు అభిషక్తునికి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా సంఘములో ఎవరు మాట్లాడకూడదు. నేను ఊరుకుంటా, కానీ దేవుడు ఊరుకుంటా. నేను సైలెంట్ అయిపోతా, కానీ ఆయనకి దినదినం కోపం రేగుతూ ఉంటుంది. మీ హృదయాలు ఎప్పుడు వాక్యం వైపు ఉండాలి, కానీ మిగిలిన విషయాల మీద మీ హృదయాలు ఉండకూడదు. ఈరోజు మనం సరి చేసుకున్నాం. ఆ స్త్రీ వెళ్ళి కేక వేసింది, దావీదు కుమారుడా కరుణించయ్యా, నా కుమార్తెకు దెయ్యం బట్టి బహుబాధపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓ సంగమా, ఈరోజు నాకు దేవుడు ఒక విషయం ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ మన మధ్య కొత్తగా వస్తున్న సహోదరి కళ్యాణి ఉంది. నేను ఆమెకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు ప్రేరేపించిన ఒక మాటను ఆమెకు చెప్పాలనుకుంటున్నాను. నీ భర్త పేరు మెషక్కు. మీరు ఇమ్మీడియట్లుగా మీ భర్త పేరు మార్చండి. మీ భర్త పేరు ఇమ్మీడియట్లుగా మీరు మార్చుకోండి. ఎందుకంటే ఆ పేరు ఉన్నంతకాలం మీ కుటుంబానికి అగ్నిగుండపు పరీక్షలు తప్ప మరొక పరీక్ష రాదు. మీ కుటుంబానికి అగ్నిగుండం యొక్క పరీక్షలే వస్తాయి, కానీ సమాధానకరమైన పరీక్షలు రావు. ఇమ్మీడియట్లుగా నీ భర్త పేరు మెషక్కు అనే పేరును మీరు ప్రార్థనాపూర్వకంగా ఒకవేళ మీ సేవకుడి దగ్గరికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి నా భర్త పేరు మార్చండి అయ్యా అని చెప్పండి. ఎందుకంటే నేను ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబం గురించి దేవుడు నాకు తెలియజేసిన విషయం, ఎందుకు ప్రభువా వాళ్ళకి ఇలాంటి శ్రమలు వచ్చాయి, ఎందుకు అంత లోతుగా కూరుకుపోవాల్సి వచ్చింది, ఒక శ్రమ తర్వాత మరొక శ్రమ, 7 అంతలుగా పెరిగినంత శ్రమ ఎందుకు రావాల్సి వచ్చింది అని ప్రభుని అడిగితే ప్రభు నాతో చెప్పిన మాట, మొదట పేరును మార్చమను అని చెప్పాడు. మీరు పేరు మార్చండి, ఆ పేరుతో పిలవద్దు. బైబిల్లో ఇంకా ఆశీర్వాదకరమైన పేర్లు చాలా ఉన్నాయి. మీరు ఆ పేరుతో పిలవకుండా దైవజనుడి యొక్క సమక్షంలో దేవుని సన్నిధిలో ఆ పేరు మార్చుకోవడానికి మీరు ప్రార్థన చేయండి. మీ దైవజనుడు చెప్పండి, లేదా నాకు చెప్పండి. నేను సంఘంలోకి వస్తే నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఏ పేరు అయితే ఇస్తాడో ఆ పేరు మీ కుటుంబానికి ఆశీర్వాదకరము. అంతేకాదు మీరు కాలు పెట్టు ప్రతి స్థలము మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కళ్యాణికి నేను చెప్తున్నది అదే. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. చాలా కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, లాభం లేదు, కానీ వారి స్థలం మార్చబడ్డారు, వారి పేరు కూడా మార్చబడాలి. స్థలం మార్చబడిన అబ్రహాముకి, స్థలము మారినప్పుడు ఆయన అబ్రామే, స్థలము మార్చబడిన తర్వాత ఆయనకు అబ్రహాము. అక్కడ నుండి ఆశీర్వదించబడటం ప్రారంభించాడు. కనుక నేను ఒకటే చెప్తున్నాను, నీ భర్త పేరు మార్చాలి. ఇమ్మీడియట్లుగా నీ భర్త పేరు మార్చాలి. ఎందుకంటే మీరు అగ్నిగుండంలో ఉన్నారు. మీ అగ్నిగుండము నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ స్టెప్ తీసుకోవాలి, మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మీ కుటుంబానికి మేలు కలిగిద్ది. దేవుని స్తోత్రములు. అంతేకాదు నేను లూదియా కూడా చెప్తున్నాను, నీ భర్తకు ఇంత దెబ్బ తగిలినా, ఎంత దేవుడు పరీక్ష పెట్టినా ఇంకా తన హృదయాన్ని దేవుని వైపు తిప్పలేదు. ఇది చివరి పరీక్ష మీ ఆయనకి. ఇది మీ ఆయనకి దేవుడిచ్చిన చివరి పరీక్ష. తర్వాత మీ ఆయనకి ఒక పరీక్ష ఉండదు, ఒక డేంజర్. అది ఇక పరీక్ష అనేది ఉండదు, దేవుడు తీసేసుకుంటాడు. అలాంటి స్థితి రాకమునిపే నీ భర్త యొక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పమని ఒక కఠినంగా చెప్పు. నువ్వు పర్వాలేదు, హెచ్చరించు, పర్వాలేదు. ఒక రోజున ఆయన దేవుని సాక్షిగా నిలబడితే ఆ రోజున భార్య హెచ్చరించకపోతే మారేవాడిని కాదేమోనని ఒక సాక్ష్యం నీ భర్త జీవితంలో నుంచి వస్తుంది. దేవుడు నాకు ప్రేరేపించిన విషయాన్ని నేను నీకు చెప్పుచున్నాను. కనుక నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆ శ్రమ, ఆ కష్టము మీ ఇంట్లో నుంచి దేవుడు తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంఘంలో ఉన్న కొన్ని కుటుంబాలు చెప్తున్నాను, మీరు మూర్ఖంగా ఉండొద్దు, మీరు మూర్ఖంగా ఉండొద్దు, మనస్తాపాలు కలిగి ఉండొద్దు. మీ హృదయాల్లో సంతోషం, మీ ముఖములో సంతోషం, మీ మాటలో సంతోషాన్ని మీరు లాజరు కట్లు కట్టుకున్నట్లుగా కట్లు కట్టుకొని కూర్చుంటున్నారు. మీరు లాజరు బెగ తీసుకుపోయినట్లుగా కట్టుల్లో మీరు బెగ తీసుకుపోయి ఉంటున్నారు. జాగ్రత్త, మీలో నుంచి దేవుడు జీవాన్ని తొలగిస్తాడు. మీలో ఇక ప్రార్థనాత్మ ఉండదు. మీ ఇంట్లో ఎప్పుడు నరకమే ఉంటుంది. మీ కుటుంబాల్లో ఎల్లప్పుడూ శోధనే ఉంటుంది. తినటానికి గింజ దొరకని పరిస్థితులు మీ కుటుంబాల్లోకి వస్తాయి. ఆ స్థితి రాకమునిపే
మీ కట్లను తెంచుకోండి. మీ సంఖ్యలో నుంచి మీరు బయటకు రండి. విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కట్లు తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఇనప గడియలు తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు స్వతంత్రులుగా రండి. బిగబట్టుకొని రావద్దు, బిగ తీసుకొని రావద్దు. నువ్వు బిగ తీసుకున్నావంటే దేవుడు అన్ని దిక్కులు బిగేస్తాడు నీ కొరకు. అన్ని దిక్కులు బిగించబడతాయి. నీకిక ఏ దిక్కు ఉండదు. మరల నీకు దేవుడే దిక్కు అవుతాడు. కనుక మీకు హెచ్చరిస్తున్నా, నేను ఈ విషయాలు మీకు హెచ్చరిస్తున్నా, మీ కుటుంబాలకి తెలియచేస్తున్నా. కనుక ఇక్కడ నుంచి ఏదైతే దేవుడు పలుకుతున్నాడో మీరు మార్చుకోండి. నేను ఏ కుటుంబాల గురించి దేవుడు నాకు చూపిస్తూ ఉంటాడో నేను ఆ కుటుంబాల గురించే చెప్తున్నాను. ఇది పరిశుద్ధాత్మ జరుగుతున్న కార్యం, దేవుడు నాకు బయలుపరుస్తున్నటువంటి కార్యాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రానిమ్మ నీ కూడా చెప్తున్నాను, రానిమ్మ నీ కూడా చెప్తున్నాను. నీ కుమారుడికి శోధన రాబోతుంది, నీ కుమారుడికి హనుమంతుకి శోధన రాబోతుంది. మీరు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు కన్నీరు కార్చండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పమని చెప్పండి. దేవుడి పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నది, పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నది. మీరందరూ దాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, దాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోవాలి అందరూ. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే వారి బలహీనతలు, వాళ్ళ రోగాలన్నీ నీ మీదకు వస్తాయి. ఆ నిద్రపోయే వాళ్ళ రోగాలన్నీ నీ మీదకు వస్తాయి. బలహీనమైన రోగాలన్నీ నీ మీద పడతాయి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ నాకు ఏదైతే తెలియజేయుచున్నదో అది నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. రాబోతున్న శోధన, రాబోతున్న శోధన. నీ ఇంటిలోకి చీకటి రాక మునిపి ఆయన కేకవే. ఆ ఇద్దరు కేక వేశారు, అయ్యా నా ఇంట్లోకి చీకటి వచ్చేస్తుంది ప్రభువా, నా ఇంట్లోకి చీకటి వచ్చేస్తుందంట, నా ఇంట్లోకి శోధన వస్తుందంట ప్రభువా, నా ఇంట్లోకి మరణం వస్తుందంట ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రావాలి ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రావాలి. వాక్యం విన్నవాళ్ళు మీ హృదయాలకు తెలుసు సేవకుడికి వ్యతిరేకంగా ఏం మాట్లాడారు, మీ గుడారాల్లో ఎలాంటి మీటింగులు పెట్టారో మీ హృదయాలకు బాగా తెలుసు. ప్రార్థన చేయండి, చీకటి రాబోతుంది, మీ ఇంట్లోకి చీకటి రాబోతుంది. దేవుడు మీతో నడిచినా మీ ఇంట్లోకి చీకటి రాబోతుంది. దేవుడు మీతో మాట్లాడుచున్నా మీ ఇంట్లోకి చీకటి రాబోతూ ఉన్నది. 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాలు. ప్రభువా నీ స్తోత్రం, ప్రభువా నీ స్తోత్రం. ఏదైతే నువ్వు నాకు చెప్పుచున్నావో నేను అది వారికి చెప్పుచున్నాను ప్రభు. నువ్వు నాకు ఏదైతే తెలియచేయుచున్నావో నేను అది వారికి తెలియచేయుచున్నాను. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రవక్తతో మాట్లాడిన పరిశుద్ధాత్మ ఇప్పుడు మనతో మాట్లాడి ఉన్నది. నీ కుటుంబంలో ఉన్న శోధన నీకు తెలుసు. వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితం కూడా నీకు తెలుసు. కావేరి ప్రార్థన చేయాలి, నువ్వు బాగా ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. నీ బిడ్డకు వచ్చిన బలహీనత నీలో ఉన్న పాపమే, నీ బిడ్డకు వచ్చిన శోధన నీలో ఉన్న పాపమే. నువ్వు దేవుని దగ్గర నీ హృదయాన్ని తెరవాలి, సరి చేసుకోవాలి. నీ భర్త దగ్గర నువ్వు సరి చేసుకోవాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి. నీ పాపాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలి. దేవుడు అప్పుడు నీ ఇంట్లో సమాధానం ఇస్తాడు. నీ కష్టార్జితం డాక్టర్ పాలు కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రములు, 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 స్తోత్రములు. నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన అవసరత కలిగిన వాళ్ళు ప్రభువుని పిలవండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నా భర్తను కరుణించు. ఆమె కేక వేయుచున్నది, ఆమె యేసు వైపు చూస్తూ యేసును పిలుచుచున్నది. ఆయన వినగలిగినంత దగ్గరలోనే కూర్చొని ఉన్నాడు. నీ స్వరము వినగలిగినంత దగ్గరలోనే దేవుడు ఉన్నాడు. నువ్వు పిలుస్తావని దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు పిలుస్తావని ఆయన వైపు చూడు, ఆయనను పిలువు. ఆయన వైపు చూడు, నువ్వు ఆయన పిలువు. ప్రభువా నా ఇంట్లోకి చీకటి రాబోతుందని, నా జీవితంలోకి రోగం రాబోతుందని, నా కుటుంబంలోకి మరణం రాబోతుందని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుచున్నావు ప్రభువా. నన్ను బలపరిచావు నాయనా,
నేను ఈరోజు విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నా. వాటన్నిటిని తొలగించే దేవుడవు నువ్వు ఒక్కడవే. నీవు నా ఇంటికి రా, నీవు నా జీవితంలోకి రా, నా కుటుంబంలోకి రా, నా బ్రతుకులోకి రా ప్రభువా. పిలుస్తావా? 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 ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, చేపలు పడుతాయా, నా భార్యకు వచ్చిన మరణకరమైన రోగాన్ని తొలగించు. నా మొదటి భార్యను హోపుని నేను సమాధి చేశాను, మరలా అలాంటి పరిస్థితి నా జీవితంలోకి రానివ్వద్దని తన రెండవ భార్య గురించి ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. తన వేటను అక్కడే విడిచిపెట్టి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఏది కోరుకుంటావో అదే జరిగింది ఇప్పుడు జీవితంలో. కోరుకున్నాడు. నా భార్య ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ వచ్చి ఆమె శరీరం మీద చెయ్యి వెయ్యకు మునిపే ప్రభువా, దేవుని హస్తము దానిని నా భార్య జీవితంలో నుంచి తొలగించునుగాక. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమారి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా. పనికిరాని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు, వెళ్ళలేని స్తోత్రములు. పనికిరాని పాత్రను నేను, పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. వార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడు, పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. నిజంగా ఈరోజు మన జీవితాలు అలాగే ఉంటే నేను నా దేవుణ్ణి ఆహ్వానించుకుంటున్నాను. ప్రభా నీవు వచ్చి నన్ను బాగు చేయవా, ప్రభా నీవు వచ్చి నా కుటుంబాన్ని బాగు చేయవా, ప్రభా నీవు వచ్చి సంఘాన్ని బాగు చేయవా, ప్రభా నీవు వచ్చి నా పరిచర్యను బాగు చేయవా. పరిచర్యలోకి చీకటి వచ్చింది ప్రభా, సంఘములోకి చీకటి వచ్చింది అయ్యా. ప్రభా నీవు వస్తే సంఘము నేత్రాలు తెరవబడతాయి, దీపము వెలిగించబడిద్ది అయ్యా. నువ్వు వస్తే విరవబడిన రొట్టెనిస్తావు, అది మేము తిన్నప్పుడు మాకు ఆశీర్వాదకరము, మా గురుడితనం అంతా తొలగిపోతుంది ప్రభువా. అయ్యా నిన్ను రామ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్యా యేసయ్యా మీరు రండి మా జీవితంలోకి, మా వ్యాపారాల్లోకి, మా పనుల్లోకి, మేము కలిగి ఉన్న వాటిలోకి మీరు రండి ప్రభువా. మీరు రండి అయ్యా, మీరు రండి ప్రభువా. స్తోత్రం చేస్తున్నారు. ప్రార్థన పిలుస్తున్నారా? ఆయన పిలుస్తున్నారా? ఆయన పిలుస్తున్నారా? ఆయన పిలుస్తున్నారా?
హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా, పిలుస్తున్నారా? అమ్మా పిల్లల్ని ఏడవనియద్దు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, పిల్లల్ని ఏడవనియద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచనివ్వద్దు, బయటికి తీసుకెళ్ళిపోండి. దేవుడు కార్యం చేస్తున్నాడు ఇక్కడ. ఎవరో ఏదో అడగాలని వచ్చారు ప్రభువుని. ప్రభా నేను వచ్చాను, కానీ శోధన నా ఇంట్లో ఉంది, శోధన నా కుటుంబంలో ఉంది. ఆ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. దెయ్యం పట్టిన కుమార్తె మాత్రం తన ఇంటిలో ఉంది. ఎక్కడ ప్రభువుని అడుగుతుంది, నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా, నా కుమార్తెకు పట్టిన దెయ్యం వదిలించయ్యా. ఈరోజు నువ్వు అలాంటి ప్రార్థన చేయవా? నా ఇంట్లో ఉన్న నష్టము, నా ఇంట్లో ఉన్న కష్టము, నా జీవితంలో ఉన్న దుఃఖము, ప్రభువా నా వ్యాపారములోకి వచ్చినటువంటి నష్టములు, అయ్యా ఇవన్నీ తొలగించవా? విశ్వాసముతో ఆయన చూస్తూ నువ్వు అడిగితే, ఆయన వైపు చూసి నువ్వు కేక వేయగలిగితే, ప్రభు అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అగునుగాక, నీకు కోరినట్లే నీకు అగునుగాక. దేవుడి నుంచి దూరం అవ్వద్దు. ప్రభువా నీ నుంచి నన్ను దూరపరచనియొద్దు, నాకు దూరంగా ఉండొద్దు ప్రభువా. చెప్తావా మాట? ఓ కఠినమైన హృదయం కలిగిన వారులారా, కట్టులు కట్టుకొని మందిరానికి వచ్చుచున్న వారులారా, మందిరానికి వచ్చేటప్పుడు బెగ తీసుకొని ఉన్నవారులారా, ప్రభుని అడుగుతారా? మా కట్లు తెంచయ్యా, మాకు స్వతంత్రాన్ని ఇవ్వండి. మంచి హృదయం, మా ముఖములో నవ్వు, మా మాటలో నవ్వు, మా జీవితంలో నవ్వు. అలా లేకపోతే నీ ఇంటిలో నుంచి, నీలో నుంచి జీవాన్నే దేవుడు తీసేయబోతున్నాడు. జీవమునే. జీవం లేకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ దేవుడు చెప్తాడు ఆ వాక్యాన్ని. స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఉన్నవి అయినా రాబోవునవైనా జీవమరణం వేరు చేయునా. ఉన్నవి అయినా రాబోవునవైనా జీవమరణం వేరు చేయునా. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో జయం పొందేదన్. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో జయముందేదం. శ్రమయైనా బాధ అయినా హింస అయినా వేరు చేయునా. శ్రమయైనా బాధ అయినా హింస అయినా వేరు చేయునా. పగయైనా నిందలైనా ద్వేషమైనా వేరు చేయునా. పగయైనా నిందలైనా ద్వేషమైనా వేరు చేయునా. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. మా మధ్య సహోదరుడు చంటి ఉన్నాడు. వచ్చి ముగింపు ప్రార్థన చేస్తుండగా లోబడదాం. దేవుడు మీతో అభయమిచ్చి పంపుచున్నాడు. మీ విశ్వాసం గొప్పది, మీరు కోరుకున్నట్లే మీకు అగునుగాక. అది ఇప్పుడే, ఈ క్షణమే. ప్రవక్త కోరుకున్నాడు, ప్రభా నా భార్య శరీరంలో ఉన్న కణత, దేవుని హస్తము వచ్చి డాక్టర్ హస్తము ఆమెను తాకక మునిపే దాన్ని తొలగించాలి. ప్రభు చెప్పాడు, నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది. దేవుడు అలాగే నెరవేర్చాడు. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు. అదే దేవుడు మనతో మాట్లాడాడు. మీరు అడుగుతారా? మీరు అడగగలుగుతారా? దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
ఇదిగో ప్రభా నీ ప్రేమను బట్టి నీ కుటుంబం బట్టి నాయన తండ్రి నేను ఇదిగో ఆయన ప్రవర్తన ఆయన యొక్క జీవన వాక్యం చదువు మీరు మాట్లాడినావు ప్రభా నువ్వు మాట సెలవీయగానే ప్రభా గడిలో నీ వాక్యం చేత మాతో మాట్లాడావు నాయన నీ ప్రవర్తన చేత మాతో మాట్లాడావు నాయన తండ్రి అయినా నిజముగా నీ వాక్యాన్ని ప్రభావం స్వీకరించేవారుగా ఆయన తండ్రి అయినా నీ మాటకు లోబడే వారుగా మా మౌనంగా పెంచమని అడుగుతున్నాము ఆయన తండ్రి అయినా నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభావం చూపించిన ప్రభా ఆయన ప్రభావం అయినా నీ దాసుని చేత ప్రభావం నీ మాతో దిగి వచ్చి మాట్లాడేది నీ స్తోత్రాలు తండ్రి అయినా బిడ్డ బలహీనతైతే బలపరుచున్న అయినా తండ్రి అయినా నీ పరిశుద్ధాత్మ నీ దాసును కలిగించినది నీ స్తోత్రాలు ప్రభా ఇంకా బిడ్డ అనేక స్థలంలో ప్రభావ నీ దాసును ఇంకా బహుబలంగా వాడుకుంటున్నాం తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని అందరూ కూడా ప్రభావ నీ వాక్యంతో నింపిన విధానం స్తోత్రాలు ప్రభా అయినా నీ యొక్క జీవన మాటలను ప్రభావ మా హృదయాలను నింపుకోవడానికి తండ్రి అయినా వాక్యానుసారంగా మా కుటుంబాలు కట్టుకోవడానికి ప్రభావ నీ కృపను చూపించమని అన్ని విధాలా ప్రభావ నీ నామమే కనపరచుకోవడానికి నా తండ్రి నీ కృపను చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావం మీదే పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన సమాధానం యుగ యుగాలు సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ కలుగును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, కలవరి శిలువ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం మనందరికీ కలుగును గాక. పాడుకుందాం చందా పాట మనం పాడుకుందాము. మన మధ్య ప్రత్యేకమైన పాట మనము పాడుకుందాము. మరి నరేష్ ఉన్నాడు, నరేష్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుచున్నప్పుడు మనం దేవునికి కానుక సమర్పించుకుందాం.